హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను మీకు కార్తీక దీపం దీప గారి అంటే వంటలక్క గారి హౌస్ చూపించబోతున్నాను. సో మనం వంటలక్క హౌస్ దగ్గరికి వెళ్తున్నాం. ప్రజెంట్ నేను కార్తీక దీపం వంటలక్క హౌస్ దగ్గర ఉన్నాను. సో ఇది వంటలక్క హౌస్ ఎంట్రీ. సో లోపలికి వెళ్ళి మనం వంటలక్క హౌస్ ఏ విధంగా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే మొత్తం హౌస్ అంతా ఉంటుంది. సో అది లోపల వంటలక్క హౌస్. సో మీరు కొన్ని వీడియోల్లో చూసి ఉంటారు. సో కార్తీక దీపం వంటలక్క అంటే దీప గారి బర్త్డే ఈ ప్లేస్లలో జరిగింది. మొత్తం ఇక్కడ 4 బర్త్డేస్ జరిగాయంట దీప గారివి. సో ఈ ప్లేస్ బాగా వచ్చింది కార్తీక దీపం సీరియల్కి. సో ఎక్కువ ఇక్కడే షూట్ అయితే చేస్తూ ఉంటారు. సో ఇక్కడ సీరియల్స్ షూట్ చేసుకోవచ్చు, సినిమాలు షూట్ చేసుకోవచ్చు, అండ్ షార్ట్ ఫిలిమ్స్ షూట్ చేసుకోవచ్చు. అండ్ సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంటుంది ఇక్కడ పర్ డే. అండ్ సో ఇది ఎంట్రీ. ఇక్కడ నుంచి మనకి మొత్తం ఇక్కడ ఈ ఏరియాలో అంతా షూట్ జరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనకి ఇల్లు. సో ఇల్లు కూడా మనము లోపలికి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. సో ఇదంతా మొత్తం వంటలక్క హౌస్ అనమాట. మనకి లోపల పార్ట్ అక్కడక్కడ షూట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఇదైతే మెయిన్ వంటలక్క హౌస్. సో మనం వంటలక్క హౌస్లోకి వెళ్ళి మొత్తం షూటింగ్ లొకేషన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో ఇది కూడా ఒక లొకేషన్. సేమ్ అంతా ఇంట్లోనే మొత్తం చాలా పెద్ద గార్డెన్ ఏరియా ఉంది ఇక్కడ. సో ఇక్కడ కూడా సెట్టింగ్ అంతా వేసేసి ఇక్కడ కూడా షూట్ జరుగుతూ ఉంటుంది. సో పెద్ద ఏరియా మొత్తానికి చాలా చాలా బాగుంటుంది. అండ్ బయట నుంచి జనాలు రాకుండా పీస్ఫుల్ ఏరియా, బాగా చాలా ఊరికి దూరంలో ఉంటుంది ఇది. సో ఎక్కువ షూటింగ్ స్పాట్ అంతా ఇక్కడ ఎక్కువ చేస్తూ ఉంటారు. బాగుంటుంది ఈ లొకేషన్ చూడడానికి. సో ఇది ఒకటి, అక్కడ కూర్చొని అక్కడ ఒకటి. సో 15 వచ్చినాయి. సో సిచ్యుయేషన్ బట్టి ఇంకా వాళ్ళ ఇష్టం. సో ఆర్టిస్టులకి అందరికీ ఇక్కడ భోజనాలు అరేంజ్ చేస్తారు. ఇక్కడ భోజనాలు అరేంజ్ చేసి ఇక్కడ భోజనాలు మొత్తం సెటప్ అంతా ఇక్కడ ఉంటుంది, భోజనాలు సెటప్ అంతా. సో షూటింగ్ టైంలో ఈ లొకేషన్ కూడా చాలాసార్లు మీరు చూసే ఉంటారు. అండ్ వంటలకు సంబంధించిన కార్తీక దీపానికి సంబంధించిన సీరియల్ మొత్తం ఇక్కడ ఉంటుంది. సో ఆ పైన అంతా డెకరేట్ చేసి సో ఎంట్రన్స్లో ఇక్కడ అంతా షూట్ జరుగుతూ ఉంటుంది. సో ఇది మనకి కార్తీక దీపంలో వంటలక్క హౌస్. సో ఈ ఫర్నిచర్స్ అంతా మీరు షూటింగ్లో చూసే ఉంటారు. అంతా ఇలా ఉంటాయి. షూటింగ్ టైంలో ఏ లొకేషన్ కావాలో ఆ లొకేషన్ని బాగా నీట్గా డెకరేట్ చేసి మొత్తం లొకేషన్ అంతా నీట్గా డెకరేట్ చేసి పెడతారు అనమాట. సో అక్కడ యాక్టర్స్ యాక్ట్ చేస్తుంటే ఇటుపక్క కెమెరాస్ లైట్స్ అన్నీ అరేంజ్ చేసుకుంటారు. సో ఇక్కడ యాక్టర్స్ యాక్ట్ చేస్తుంటే ఇదంతా నీట్గా సెట్ చేసుకొని అటుపక్క కెమెరాస్ పెట్టుకొని షూట్ చేస్తుంటారు. అండ్ ఇది వన్ రూమ్. సో ప్రజెంట్ అయితే ఇలా ఉంది. షూటింగ్ టైంలో మొత్తం అంతా సెటప్ అంతా మారిపోతుంది అనమాట. అండ్ ఇది వంటలక్క బెడ్రూమ్. సో ఈ బెడ్రూమ్ ఎలా ఉందో చూడండి ఒకసారి. సో ఇది వంటలక్క బెడ్రూమ్. అండ్ ఇది నేను. అండ్ బయట గార్డెన్ ఏరియా కూడా మీకు చూపిస్తాను. అండ్ పైన ఒక ఫ్లోర్ ఉంటుంది, కింద ఫ్లోర్ ఇది. సో ఇక్కడ కార్తీక దీపంతో పాటు చాలా సీరియల్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ మెయిన్గా కార్తీక దీపం వంటలక్క హౌస్ అంటే ఇది చాలా ఫేమస్ అనమాట. సో ఇది అప్స్టేర్స్. సో అక్కడ నుంచి ఎంట్రీ ఇస్తారు. ఎంట్రీ ఇచ్చి ఇక్కడ లోపలికి వచ్చి ఇదంతా కార్తీక దీపం సీరియల్లో వంటలక్క హౌస్ అనమాట. సో ఇక్కడే ఆల్మోస్ట్ మొత్తం షూటింగ్ అంతా ఇక్కడే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం వంటలక్క హౌస్ పైన టెర్రస్ పైన ఉన్నాము. ఇదంతా గార్డెన్ ఏరియా. సో ఇదేమో ఇక్కడ బాల్కనీ, పైన కూడా ఒక ఇది ఉంది. సో ఇప్పుడు మనము లోపలికి వెళ్దాం. సో ఇదంతా షూటింగ్ లొకేషన్. ఇక్కడ కూడా మొత్తం షూట్ జరుగుతూ ఉంటుంది. అండ్ చూసుకోవచ్చు, ఇవంతా మీకు సీరియల్లో కనబడుతుంటుంది. సో సేమ్ ఫర్నిచర్స్ అన్నీ. సో ఇక్కడంతా మనకి కార్తీక దీపం సీరియల్ వంటలక్క హౌస్ అన్నమాట. ఈ హౌస్ మొత్తం మీకు ఇది పై ఫ్లోర్. మళ్ళీ అక్కడ నుంచి కిందికి వెళ్తే మనం
అండ్ ఇది వంటలక్క బెడ్రూమ్. సో చూడొచ్చు మీరు బెడ్రూమ్ కూడా. సో లొకేషన్ మాత్రం చాలా చాలా బాగుంది. బయట అంతా ఓపెన్ ఏరియా. సో ఇక్కడ సినిమా షూటింగ్స్, అదే కార్తీక దీపం కాకుండా ఇంకా చాలా సీరియల్స్ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.